వెంకటేష్ నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ దృశ్యం. ఇప్పటికే ఈ సిరీస్ లో 2 సినిమాలు వచ్చాయి. ఇప్పుడు 3వ పార్టీకి రెడీ అవుతున్నారు. ఫ్యామిలీ థ్రిల్లర్స్ అని కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన చిత్రం దృశ్యం 3వ భాగానికి రంగం సిద్ధమవుతుంది. మలయాళంలో మోహన్ లాల్ అధికారికంగా పార్ట్ 3ని లాంచ్ చేయగా, హిందీలో అజయ్ దేవ్గన్ రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. త్వరలోనే వెంకటేష్ కూడా దృశ్యం 3 స్టార్ట్ చేస్తారని సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కమిట్మెంట్స్ ఉన్న వెంకీ మామ వీటితో పాటు దృశ్యం 3 చేయాలని చూస్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు మాయమైన శవం చుట్టూ తిరిగే దృశ్యం కథ పార్ట్ 3లో ముగింపుకు రానుంది. డెడ్ బాడీని ఇంతకాలం దాచిపెట్టిన హీరో చివరికి దాని తల్లిదండ్రులకు అప్పగించడంతో పాటు వేరొక క్రైమ్ లో ఇరుక్కుపోవడం లాంటి పాయింట్స్ తో దీన్ని మరింత ఇంటెన్స్ తో తీస్తున్నారట. దర్శకుడు జీతూ జోసెఫ్ టెరిఫిక్ స్క్రీన్ ప్లేను సిద్ధం చేశారని సమాచారం. అక్టోబర్ నుంచి మోహన్ లాల్ దృశ్యం 3 షూటింగ్ కు వెళ్లనున్నారు. అజయ్ దేవ్గన్ 2026 అక్టోబర్ 2వ తేదీన విడుదల తేదీని లక్ష్యంగా పెట్టుకుని పనులను ప్రారంభించబోతున్నాడు. కానీ వెంకీ మామ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే పెండింగ్ ఉంది. రాంబాబుగా వెంకటేష్ తప్ప పాత్రలో ఇంకెవరూ చేయలేరనంతగా గొప్పగా దృశ్యం సినిమాకు రిజిస్టర్ అయిపోయారు వెంకీ మామ. దృశ్యం 2 ఓటీటీలో రావడం బాక్స్ ఆఫీస్ రన్ మిస్ అయిపోయిందని ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆ టెన్షన్ అక్కర్లేదు. దృశ్యం 3 నిజంగా కార్యరూపం దాలిస్తే థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ప్రస్తుతానికి వెంకటేష్ దగ్గర ప్రతిపాదన ఉంది. వెంకటేష్ కూడా దృశ్యం 3 చేయడానికి సలహాలు చేస్తున్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన దృశ్యం మరియు దృశ్యం 2 సినిమాలు మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో రీమేకులుగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాలను సాధించాయి. తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవ్గన్ నటించిన ఈ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు దృశ్యం 3 సినిమా కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని మలయాళం, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచనతో దర్శకుడు జీతూ జోసెఫ్ ముందుకు సాగుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ఇటీవల ఇంటర్వ్యూలో ఒకే సమయంలో 3 భాషల్లో షూటింగ్ చేయడం సాధ్యం కావచ్చని, కాకపోతే అన్ని భాషల్లో సినిమాను ఒకేసారి విడుదల చేయాలనే ప్రతిపాదన ఉంది. ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయని జీతూ జోసెఫ్ తెలిపారు. ముఖ్యంగా మిస్టరీ థ్రిల్లర్స్ మీద ఆ సస్పెన్స్ ని కొనసాగిస్తూ ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ మీద కూర్చోబెట్టగలిగే రైటింగ్ తో ఆకట్టుకుంటారు.